నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ విధానాలు. వంతెనను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. మహిళా సంఘ వ్యాపార అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు. బీహబ్ ప్రతినిధులతో పెద్దపల్లి కలెక్టర్ సమావేశం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగానే అభివృద్ధి. సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే. ఇక వార్తల వివరాలు. సిరిసిల్ల అభివృద్ధికి గతంలోనూ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నిధులు తమవిగా ప్రచారం చేసుకుందన్నారు. రాజకీయ వైషమ్యాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేసిందని ఆరోపించిన బండి సంజయ్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తోవలో నడుస్తుందని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట నుంచి మల్లారెడ్డిపేట వరకు 8.30 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన వంతెనను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం ఖర్చు చేయడం సరికాదన్నారు. గతంలో కేసీఆర్ తెలంగాణ డబ్బును పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఖర్చు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం తెలంగాణ సొమ్మును మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మొండి చేయి చూపించిందన్నారు. వాస్తవాలు గమనించిన మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ను ఓడించి బీజేపీకి పట్టం కట్టారని కొనియాడారు. జార్ఖండ్లో టఫ్ ఫైట్ నడుస్తుందన్న బండి సంజయ్ ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ మెజార్టీ సీట్లు సాధించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి, మండల అధ్యక్షుడు గంట అశోక్ రెడ్డి, బోయిని గోపి, మట్ట వెంకటేశ్వర రెడ్డి, దేవేందర్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ యాదవ్, కృష్ణ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మొండి పట్టుకుపోయి గొడవలకు పోయేటువంటి విమర్శలకు అతి విమర్శలు చేసే ప్రయత్నం చేయకుండా విమర్శలు చేయాల్సిందే. రాజకీయ విమర్శలు ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అప్పుడు విమర్శలు చేయాల్సిందే. కానీ మితిమీరి విమర్శలు చేసి పార్టీల మధ్య తీసుకొస్తే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉంది. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, మాకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. మళ్ళీ చెప్తున్నాను. అందుకే నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి, నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అభివృద్ధి మంత్రాన్ని విశ్వసించి మహారాష్ట్ర ప్రజలు ఇండియా ప్రభుత్వానికి జలపట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తే ఇప్పటికీ గ్యారెంటీ లేని పరిస్థితి. 220 సీట్లకు పైగా ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతున్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర పోయి చెప్పని అబద్ధం లేదు. ఇక తెలంగాణ పైసలు తీసుకపోయి అక్కడ గతంలో కేసీఆర్ ఏం చేసిండు, తెలంగాణ పైసలు పంజాబ్లో చెక్కులు ఇచ్చిండు రైతులకు. ఇక్కడ రైతులను ఒక్కొక్క రూపాయి ఇవ్వలే, పోయి రైతు ఒక పంజాబ్ రైతులకు ఇచ్చేసిండు. ఫస్ట్ చెల్లని చెక్కులు ఇచ్చిండు, మళ్ళీ ఏం చేసిండు మనకి తెలియదు. ఆయన దేశవ్యాప్తంగా యాడ్లు ఇచ్చిండు పైసలు తీసుకపోయి. ఉన్న పైసలు వాళ్ళ సొంత ప్రచారానికి పెడుతున్నారు తప్ప దాన్ని ప్రజా సంక్షేమానికి మాత్రం ఉపయోగించే ప్రయత్నం చేస్తలేరు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే మహారాష్ట్రలో ఐఎన్డీఏ కూటమి ఓటమికి ప్రధాన కారణము. స్వశక్తి మహిళా సంఘాలతో ఏర్పాటైన వ్యాపారాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఏఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో మహిళా సంఘాలతో వీహబ్ సీఈఓ పి సీత ఇతర ప్రతినిధులు నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. మహిళలకు వివిధ రంగాల్లో ఉన్న ప్రావీణ్యం, మహిళా సంఘాలకు ఉన్న అవసరాలు మొదలగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీహబ్ బృందాలు వారంలో మరోసారి పర్యటించి ఒక్కొక్క సంఘంతో నేరుగా ఇంటాక్ట్ అవుతాయన్నారు. వ్యాపార అభివృద్ధికి పాటించాల్సిన సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తారన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసే వ్యాపారాలకు మంచి మార్కెటింగ్ కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వీహబ్ ప్రతినిధులు జహీద్ అఖ్తర్ షేక్, సజ్జా ఊహా, ప్రసన్న, శ్రీరామ్, సాయిరామ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్ పాల్గొన్నారు. ప్రతి 10 నిమిషాలకు ఒకటి అవుతుంది, సరే 10 నిమిషాలకు ఒక ఎంట్రీ అవుతుంది. సో గంటకు 4 చేయగలరు. ఫుల్ డేలో మనం 40 దాకా యావరేజ్గా చేయగలుగుతారు. ఫ్యామిలీ సైజ్ బట్టి కొన్ని తక్కువ ఉంటే కొన్ని ఎక్కువ ఉంటే యావరేజ్గా
40 మనం వీల్ డూ. బట్ నిన్న ఈ రోజు నెంబర్స్ చూస్తే కనీసం 20,000 డైలీ అవ్వాలి. అంటే నేను యావరేజ్ చెప్తున్నాను. బట్ ఇంకా మెనీ ప్లేసెస్ లో తక్కువ అవుతుంది అన్నట్టు. సో ప్లీజ్ మీ రేపు బై ఈవినింగ్, రేపు బై ఆఫ్టర్నూన్ మనకు ఒక షేప్ లో కావాలంటే నా దగ్గర 10 మంది ఆపరేటర్లు ఉన్నారు. 10 మందికి 100 ఫార్మ్స్ ఇస్తున్నాను. 100 ఫార్మ్స్ ఈ రోజు చేస్తారు, నెక్స్ట్ 10 days లో 100 ఫార్మ్స్ చేస్తారు. మీకు సమ్ ప్లాన్ అనేది క్లియర్ గా ఉండాలన్నమాట. సో అంటే ఎంపీడీఓస్ ప్లీజ్ వర్కౌట్ ఆన్ దట్ ప్లాన్. స్పెషల్ ఆఫీసర్స్ మీరు కూడా ఒకసారి కూర్చుంటే మీకు క్లారిటీ వచ్చింది, ఆర్ లైక్ సమ్ గైడెన్స్ మీకు ఇవ్వచ్చు అన్నట్టు. సో దాట్ ఈస్ థింగ్. అండ్ ఎవ్రీ ఈవినింగ్ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కరెక్ట్ చేశారంటే అన్ని క్లియర్ అయిపోయింది. అండ్ క్లియర్ అయిపోయి డాటా ఎంట్రీ అయితే దాన్ని టిక్ పెట్టేసి డాటా ఎంట్రీ ఎవరు చేశారో వాళ్ళతో సైన్ తీసుకోండి. మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 4, 9వ వార్డులో TUFIDC ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 4, 9వ వార్డులో పర్యటించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు TUFIDC ప్యాకేజీ 5 ద్వారా 1,93,49,000 రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల నిర్మాణం కోసం స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యేను పూలమాలు, శాల్వాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీకి సంబంధించి భవిష్యత్తు తరాల అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు త్వరలో అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎరుకల కల్పన రమేష్, కొంతం రాజేశ్వరి, తాడూరి పుష్పలత శ్రీమాన్, MD సర్వర్ నదీం, నుగ్గిళ్ల మల్లయ్య, బూతగడ్డ సంపత్, సుభాష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అక్కడక్కడ రోడ్లు వేసే మరి మేము బాగా చేసినామని చెప్పి మరి గతంలో చెప్పుకున్నటువంటి సందర్భం ఉంది. ఇవాళ 30 కోట్ల నిధులతోని పట్టణంలో అన్ని రోడ్లు, డ్రైనేజీలు మరి ప్రారంభించుకుంటూ పోతా ఉన్నాం. దాంతోపాటు మరి అక్కడక్కడ శివారు ప్రాంతం అంటే కొత్తగా డెవలప్ అయినటువంటి ఏరియా అంతా కూడా అంటే డ్రింకింగ్, తాగునీటి సమస్య ఉంది. మరి ఇప్పుడు మేము ఇక్కడ తిరుగుతూ ఉంటే కూడా అక్కడక్కడ మాకు నీళ్ళు వస్తలేమని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది. సంబంధిత కమిషనర్ గారితో, ఏఈ గారితో, మున్సిపల్ సిబ్బందితో ఇప్పటికీ అందరితో మాట్లాడినాం. ఎక్కడైతే తాగునీటికి సంబంధించి మన మిషన్ భగీరథల మన కనెక్షన్లు ఇచ్చినవి కొన్ని ఉన్నాయి, ఇంకా ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఇచ్చుకొని మరి వెట్ మిక్స్ చేసిన తర్వాత ఒక లేయరు వెట్ మిక్స్ చేసుకొని రోలింగ్ చేసిన తర్వాత వాటికి సంబంధించి కూడా పైప్ లైన్ల కనెక్షన్ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. తప్పకుండా వారంతా కూడా మరి ప్రతి ఇంటికి కూడా ఎక్కడ కనెక్షన్ లేకుండా ఇలా అమృత్ 2లో కూడా మనం 25 కోట్లు తీసుకొచ్చుకున్నాం. ఈ 30 కోట్లు రోడ్లు డ్రైనేజీలకు ఇలా 25 కోట్లు అమృత్ 2లో ఇవాళ 3 OHSR ట్యాంకులు, చందపల్లిలో ఒకటి, మన RDO ఆఫీసుల పాత ట్యాంక్ ప్లేస్లో ఒకటి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో స్వయంభుగా వెలిసిన హనుమంతుడిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దర్శించుకున్నారు. సతీ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన రాముని గుండాల్లో తన హాయంలో హనుమాన్ విగ్రహం లభ్యమవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు తెలిపారు. త్వరలో ఆలయ నిర్మాణంతో పాటు పారిశ్రామిక ప్రాంతంలో 108 అడుగుల హనుమాన్ విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుడతామన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో స్వయంభుగా వెలిసిన హనుమంతుడిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునర్వాసు నక్షత్రంలో వెలిసిన హనుమాన్ విగ్రహంతో రామగుండానికి మహర్దశ రానుందన్నారు. రాముని గుండాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రామగుండం నియోజకవర్గాన్ని రాష్ట్రానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామన్నారు. ₹1 కోటి సొంత ఖర్చుతో పాటు పుర ప్రముఖుల నుంచి మరో ₹1 కోటి విరాళాలతో ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామన్నారు. రామగుండానికి మహర్దశ వచ్చిందని చెప్పి ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను. పవిత్రమైనటువంటి రాముని గుండాలు, రామగుండంగా పేరుగాంచినటువంటి ఈ యొక్క చరిత్రాత్మకమైన ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల నాటి హనుమంతుడు బయటికి రావడం ఇదొక అద్భుతం. ఈ ప్రాంతానికి ఒక వరం. గత పాలకులో, గత నిర్లక్ష్యమో చరిత్రాత్మకమైన రామగుండం మరి ఎక్కడికి వెళ్తుంది? ఈరోజు నా అవసరం ఉందనుకున్నాడేమో హనుమంతుడు మన అందరికీ దర్శనం ఇవ్వడానికి. ఎప్పుడు చూసినా మనం గదాధారుడు అయినటువంటి హనుమంతుడిని చూస్తాం, కానీ ఈడ నాకు తెలిసి ఇప్పటివరకు నా వయసులో ఎప్పుడు చూడలేదు.
బాణాలను రాముని మాదిరిగా బాణాన్ని పట్టుకొని దుష్ట సంహారం చేసేటువంటి ఒక హనుమంతుడిగా ఖడ్గాన్ని పెట్టుకొని ఉన్నటువంటి హనుమంతుడు ఈ రూపం నాకు తెలిసి ఇప్పటి వరకు అనేక మందిరాలు చూసినా ఇక్కడ దొరకలే. ఇది అద్భుతం. హనుమంతుడు విల్లును ఎక్కుపెట్టి అవసరం అనుకుని తన ఖడ్గాన్ని తీసి చెడును సంహరించే రీతిలో మళ్ళీ మన ముందుకు వచ్చిండు. రామగుండానికి బంగారు భవిష్యత్తు, రామగుండానికి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది వారి యొక్క దయా దాక్షిణ్యాలతో, వారి యొక్క ఆశీర్వాదంతో అని చెప్పి గట్టిగా నమ్ముతుంది. రామచంద్రుని రూపకంలో ఆంజనేయ స్వామి వారే వచ్చిండ్రు కాబట్టి ఇప్పటి నుంచి వారు మనకు ధనుర్బాణ సమేత ఆంజనేయ స్వామిగా వారిని పిలుచుకుందాం. వారిని ఒకవేళ మనం దర్శించుకున్నట్టయితే ధైర్యము, అలాగే ఈతి బాధలు అంటే ఆరోగ్య సమస్యలే కానివ్వండి, ఎటువంటి బాధలు ఉన్నా కూడా నివృత్తి అవుతాయి. కావున అందరం కూడా వచ్చి దర్శనం చేసుకుందాం. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆ స్వామివారి యొక్క 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే ఇప్పుడు వెలిసినటువంటి ధనుర్బాణ సమేత ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా త్వరలోనే పనులు ప్రారంభం చేసుకుందామని సుముఖతంగా ఉన్నారు. కాబట్టి మన ప్రజలందరి తరపున ఆ వారికి కూడా పరిపూర్ణ ఆరోగ్యము, దినదిన అభివృద్ధి ఉండాలని మనమంతా కోరుకుంటూ, గడిచిన ఏడాది కాలంలో రామగుండం నియోజకవర్గంలో 280 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది అవుతున్న సందర్భంగా గోదావరికని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఎస్టీపీల నిర్మాణాలకు 100 కోట్లు, రోడ్ల నిర్మాణానికి 100 కోట్లు, డిఎంఎఫ్టీ నిధుల ద్వారా 20 కోట్లు, ఈజీఎస్ ద్వారా 4 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభమైనట్టు తెలిపారు. వీటితో పాటు నర్సింగ్ కళాశాల, బండలవాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్టు వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాల దృష్ట్యా సింగరేణి, జెన్కో సంయుక్తంగా 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించినట్లు వెల్లడించారు. రామగుండం మెడికల్ కళాశాలకు 140 కోట్లు, పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 360 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రాజీవ్ రహదారిపై సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తి కాలేదని ఆరోపించారు. సింగరేణి నుండి రావాల్సిన డిఎంఎఫ్టీ నిధులను సిద్దిపేట, సిరిసిల్లకు తరలించారని దుయ్యబట్టారు. జెన్కో ద్వారా పెట్టకపోగా ఎన్టీపీసీ పెడతా అంటే కూడా వద్దన్నారు. ఎన్టీపీసీ ఏ మోడీయో ఇంకెవడో ఇచ్చిందో కాదు. తెలంగాణ విభజనలో మనకు వచ్చే హక్కుగా వచ్చినటువంటి 5x800, ఆ 5x800లో 2x800 అయింది. ఆయన మన మాట్లాడతాడు మోడీ గారి దయతో రాలే, ఇది మన హక్కు. రామగుండం ప్రజలు తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి భాగస్వామ్యం. రామగుండంలో ఉన్నటువంటి ప్రజల త్యాగాలు, భూముల త్యాగాలు, ప్రాణాల త్యాగాలు, మన గాలి, మన నీళ్లు, మన శ్వాస అన్ని త్యాగం చేస్తే వచ్చిందే ఎన్టీపీసీ. ఆ ఎన్టీపీసీ యావత్ భారతదేశానికి వెలుగునిస్తుందంటే మేము గర్వపడతా ఉన్నాం. జిల్లాలో సన్నరకం వడ్లకు బోనస్ కింద ఇప్పటి వరకు 8,46,00,000 రూపాయలు చెల్లించినట్లు పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ డి వేణు తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 329 సెంటర్లను ప్రతిపాదించి 320 కేంద్రాలు ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 268 సెంటర్లలో కొనుగోలు ప్రారంభమైనట్టు వివరించారు. రామగుండం, మంతని తదితర ప్రాంతాల్లో కోతలు ఆలస్యంగా జరుగుతాయన్నారు. ఆయా ప్రాంతాలు మినహా ప్రతి చోట కొనుగోలు ప్రారంభమైనట్టు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు 12,829 మంది రైతుల నుంచి 81,537.94 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు తెలిపారు. రైతుల ఖాతాల్లో 80% మేరకు డబ్బులు జమ చేశామన్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మొత్తం ప్యాడీ యొక్క వాల్యూ మొత్తం 189 కోట్ల 15 లక్షలు. మనము దాని యొక్క ప్యాడీ కొనడం జరిగింది. వివిధ సెంటర్స్ నుంచి 268 సెంటర్స్ నుంచి కొనడం జరిగింది. క్యాబ్ ఎంట్రీ కూడా మొత్తం చేయడం జరిగింది. మనం 187 కోట్ల 0.82 మనం ప్యాడీ ఎంట్రీ చేయడం జరిగింది. మనకు 80% పేమెంట్ జరిగింది. మన ఫార్మర్స్కి 80%, 151.20 లక్షల కోట్లు మన ఫార్మర్స్ ఖాతాలో జరిగింది, ఫార్మర్ ఖాతాలో వేయడం జరిగింది. టోటల్ ఫార్మర్స్ మొత్తం ఈ యొక్క ప్యాడీ యొక్క తీసుకోవడం టోటల్ ఫార్మర్స్ 12,829. ఇప్పటిదాకా మనం సన్న రకము గవర్నమెంట్ ప్రకటించిన 500 బోనస్ క్వింటాల్కి 500 రూపీస్ కాబట్టి
దానికి మొత్తం దగ్గర మన రైతులు మొత్తం 4,051 రైతులకు 15,34,00,000లకు మనం క్యాబినెట్కి పుష్ చేయడం జరిగింది. అందులో 8,46,8 రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో విస్తృతంగా పర్యటించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు తమ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో విస్తృతంగా పర్యటించారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మండలంలోని సనుగుల గ్రామంలో కాలువ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులను తమ హయాంలో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 10 ఏళ్ల పాటు నిర్మాణానికి నోచుకొని పడావుబడ్డ ప్రాజెక్టు కాలువల నిర్మాణాలను తమ ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నారు. గత ప్రభుత్వం సూరమ్మ చెరువు పనులకు 80 కోట్లు బకాయి పెడితే తమ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చందుర్తి మండలం సస్యశ్యామలం ఉంటుంది. ఆ మాత్రం కూడా గత ప్రభుత్వం తెలకపోవడం వల్ల అసలు ఈ శ్రీపాద ప్రాజెక్టులో పెట్టుకున్నటువంటి సందర్భం దృష్టిలో పెట్టుకొని నేను వెంటనే దానికి లింకు చేయాలని చెప్పడం జరుగుతుంది. నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. తప్పనిసరిగా ఈ ఎర్ర చెరువు పట్ట చెరువులో కూడా నీళ్లను తీసుకునేటువంటి కార్యక్రమం తీసుకుందాం. తద్వారా బండపల్లి చెరువు ఎట్లాగో మన కాలు ఉంది, ఇక్కడి నుంచి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫారెస్ట్ నుంచి వచ్చేటువంటి నీరును కూడా మనం ఎక్కువగా ఈ చెరువులోకి తీసుకునే సందర్భం. మన పటేల్ చెరువు నుంచి నీళ్లు ఎక్కువగా తొందరగా ఊట ద్వారా వెళ్ళిపోతుందని చెప్పంటే దానికి కూడా సాంకేతిక జోడించి నీళ్లను పోకుండా తొందరగా అడుగు భాగం నుంచి వెళ్ళి పోకుండా చూడాలని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం చేసుకుందాం. లచ్చపేటకు సంబంధించిన రిజర్వాయర్ కూడా పూర్తి చేసుకున్నట్టయితే మన ప్రాంతంలో భూగర్భ జలాలు నిండుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పక్కన మలక్పేట ప్రాజెక్టు కూడా 90% పూర్తి కాబట్టి ఇంకొక 20 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టు కూడా పడావట్టేటువంటిది కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారి నోట్లో కూడా చెప్పడం జరిగింది. అది కూడా పూర్తి చేసుకుంటే మన నియోజకవర్గానికి అక్కడి నుంచి కూడా ఇంచుమించు 15,000-20,000 ఎకరాలకు కూడా సాగునీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజుల స్వామి వారిని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్కు ఘనస్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. గ్రామాల్లోని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితెల ప్రణవ్. ఇందులో భాగంగానే మన ఊరు మన కాంగ్రెస్ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన 9,20,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిందన్నారు. రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాల అమలుకు సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అవగాహన లేని వ్యక్తులు సర్వే పట్ల సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. వీనవంక మండల అభివృద్ధికి ఇప్పటికే 78 లక్షల నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు. హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఆ పార్టీ నాయకులు. ఇప్పటికే 6 గ్యారంటీలతో పాటు ఇతర పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ ఏడాది పాలన పూర్తి చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు చేపట్టిన ప్రజాపాలన యాత్ర సిరిసిల్ల జిల్లాకు చేరింది. ఈ సందర్భంగా వివిధ పథకాలపై కళాకారులు పాటల రూపంలో అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలపై తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాపాలన కళాయాత్ర సిరిసిల్ల జిల్లాకు చేరుకుంది. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పోతుగల్, ఆవునూరు గ్రామాల్లోని ముఖ్య కూడళ్ల వద్ద ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కళాకారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, యువతకు 56,000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. గృహజ్యోతి కింద పేదలకు 200 యూనిట్ల వరకు
ఉచిత విద్యుత్ 500కు సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్టు తెలిపారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు రాజు, మాజీ ఎంపీటీసీ గుండేలి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు కలకొండ కిషన్ రావు, సహకార సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము సాధించినటువంటి విజయాలు ఏమిటనేటువంటి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని, గుర్తించాల్సిన బాధ్యత ప్రజలది. కాబట్టి మరి ఈ సంవత్సరం ముగించిన సందర్భంగా మరి ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు సందర్భంగా మరి ముస్తాబాద్ మండలానికి విచ్చేసిన కళాకారుల బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఈ ప్రభుత్వం చేసినటువంటి పనులను సంపూర్ణంగా ప్రజలకు ఏ విధంగా అందిస్తుంది, ప్రజలు ఏ విధంగా ఆనందంలో ఉన్నారు, ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి సంవత్సర కాలంలోనే 6 గ్యారెంటీలు ఇచ్చిన ఏవైతున్నాయో వాటిని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా గుర్తించరు. మరి వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వము గత 10 సంవత్సరాల్లో సాధించినటువంటి విజయోత్సవాలు మరి మేము 1 సంవత్సరంలోనే సాధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారని చెప్తున్నాం. మరి ప్రభుత్వం అధికారంలోకి రాగా స్కౌట్స్ అండ్ గైడ్స్ మినీ జంబోరీలో ప్రశంసా పత్రాలు అందుకున్నారు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్కు చెందిన విద్యార్థినిలు. ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైమండ్ జూబ్లీ వేడుకలలో భాగంగా తెలంగాణ స్టేట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టేట్ మినీ జంబోరీలో గాయత్రి విద్యానికేతన్కు చెందిన చంద్రకారి లయవర్ధిని, పాలవేణి విష్ణుప్రియులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లల్లో బాల్యం నుండే సేవా గుణాన్ని, దేశభక్తిని పెంపొందించాలనే ఒక మంచి ఆశయంతో తమ పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేము ఆశించిన దానికన్నా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్గా తమ పేర్లను నమోదు చేసుకుని పలు సందర్భాలలో తమ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజని శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, రజీవుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 9 నుంచి 11వ తేదీ వరకు హైదరాబాద్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ హెడ్ ఆఫీస్లో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. దీన్ని మినీ జంబోరీ అంటారు. దీంట్లో ముఖ్యంగా మా గాయత్రి విద్యానికేతన్ నుంచి 2 విద్యార్థినులు సిహెచ్ లయవర్ధిని అండ్ పి విష్ణుప్రియ ఇద్దరు కూడా తృతీయ సోపాన్ కంప్లీట్ చేసుకొని ఈ యొక్క మినీ జంబోరీకి వీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి గవర్నర్ గారు కూడా విజిట్ చేశారు. దీనికి సంబంధించి వీరికి ఇద్దరికి కూడా ప్రశంసా పత్రాలు కూడా వారి ద్వారా తీసుకోవడం జరిగింది. దీనికి 2 విద్యార్థులను కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వీరు ఇంకా ఉన్నతమైన రాష్ట్రపతి పురస్కారం కానివ్వండి, గవర్నర్ పురస్కారం కానీ చేరే విధంగా వీరు కృషి చేయాలని. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా నవంబర్ 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జయంతి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో భక్తులు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలోని శ్రీసాయి మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, అభిషేకం, నారాయణ సేవ, భజన లాంటి పలు కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గన్ను సతీష్, స్వామి దూతగా డాక్టర్ ముక్క మౌనిక, పారిజాతం డాక్టర్ సావిత్రి, గన్ను శోభారాణి, గన్ను విశాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా మన సమితిలో, మన మందిరంలో ఉదయం ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, 10:30 గంటలకి శివునికి అభిషేకము, స్వామివారి దివ్య పాదుకలకి అభిషేకము, తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకి నారాయణ సేవ కార్యక్రమంలో భాగంగా సత్యసాయి అమృత ఆహారాన్ని, అన్నప్రసాదాన్ని కూడా మనం అందరికీ కూడా అందించడం జరుగుతుంది. తిరిగి సాయంత్రం 6 గంటల నుండి
9 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక భజన, ముఖ్యంగా స్వామివారి ఉయ్యాల సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి స్వామి చెప్పిన మార్గంలో అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి. ఎవరికి ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా సాయి భక్తులు స్పందించి వారికి అవసరమైనటువంటి కోరికను నెరవేరుస్తూ ఎంతలో కొంత స్వామికి మనం స్వామి యొక్క సూక్తులను పాటించుకుంటూ ముందుకెళ్లాలని అలాంటి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భగవాన్ శ్రీ సత్యసాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మానసిక స్ఫూర్తి వికలాంగుల కేంద్రంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసి పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈరోజు సాయంత్రం పల్లకీ సేవ ఉంటుంది. రేపు ప్రపంచవ్యాప్తంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 99వ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. అలాగే పెద్దపల్లిలో కూడా పొద్దున నగర సంకీర్తన, మధ్యాహ్నం 10:30కి నిరుపేదలకు అవసరమైన వారికి దుప్పట్లు, చీరలు, అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి స్వెటర్స్ పంపిణీ ఉంది. తర్వాత స్వామివారి అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. సాయంకాలం బాల వికాస్ విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటున్నాము. ఇది స్వామివారి బాటలో మేమందరం కూడా నడుస్తూ ఆసుపత్రిలో ఉదయం పూట పాలు పండ్ల పంపిణీ కూడా ఉంటుంది. స్వామివారి బాటలో నడుస్తూ ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లాలని మానవులందరూ కూడా ప్రేమ సేవ అనే భావంతో ఇతరులకు అవసరమైన వారికి ఈ నెల 27న నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు ఊకంటి మల్లాచారి. ఇందుకు సంబంధించి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో వారికే సముచిత స్థానం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నియోజకవర్గ అధ్యక్షులు ఊకంటి మల్లాచారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 27న కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్తూపం నుండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు విజయ సంకల్పయాత్రను నిర్వహించినట్లు తెలిపారు. మహా పాదయాత్రలో ప్రతి ఉద్యమకారుడు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను అణిచివేసిందని, ఉద్యమ గలాన్ని నొక్కివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మేనిఫెస్టోలో ఉద్యమకారుల హక్కును చేర్చుకుని 250 గజాల స్థలాన్ని ఇవ్వడం కోసం ముందుకు వచ్చిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పునాదిరాళ్లుగా ఉన్నటువంటి ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గం నుండి ఉద్యమకారులు ఇంటికొకరుగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి, యువత రాష్ట్ర కోఆర్డినేటర్ అన్నం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఎవరికి తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగా 10 సంవత్సరాలు పాలించిన ఆ రోజు టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఓన్లీ ప్రకటన మాత్రమే తెలంగాణ ఉద్యమకారులను మేము పాదాలు కడుగుతామన్న కేసీఆర్ గారు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమకారులను విస్మరించింది. తెలంగాణ ఉద్యమకారులు ఐక్యంగా ఉండి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఉద్యమకారులు కాంగ్రెస్ను కానీ, బీజేపీని కానీ, అదేవిధంగా బీజేపీని కానీ మీరందరూ కూడా మా మేనిఫెస్టో లోపల మొన్న జరిగిన ఎలక్షన్లో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వేములవాడ క్షేత్రంలో రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలలో బారులు తీరారు. రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో రద్దీ నెలకొంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెముక్కలు చెల్లించుకున్నారు. అంతకుముందు తలనీలాలు సమర్పించారు. క్యూలల ద్వారా రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు. తమ కోరికలు నెరవేర్చాలంటూ స్వామివారిని వేడుకున్నారు. కాగా ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లోనూ భక్తుల రద్దీ నెలకొంది.
డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవనూరు గ్రామంలో పర్యటించిన ఆయన మాల మహానాడు నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ఈ సభపై కొందరు విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ సభకు మాలలు, ఉపకులాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. అనంతరం మాల మహానాడు నాయకులు ఎమ్మెల్యే వివేక్ను శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాదగిరి, నరసయ్య, రాజు, భూమరాజు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ఎందుకు విమర్శిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఎట్లన్నా ఈ మీటింగ్ ఫెయిల్ కావాలని చెప్పి తప్పుడు ప్రచారం. మేము ఆల్రెడీ పరేడ్ గ్రౌండ్లో పర్మిషన్ తీసుకోవడం జరిగింది, అందరికీ అనౌన్స్ చేసినాము. కావాలని ఈ మీటింగ్ జరగబోదేమో అని చెప్పి మాలల దాంట్లో ఒక కొత్త ఆలోచన చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అది ఎందుకు మీకు ఈ వ్యతిరేకత? మేము కేవలము మా ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే మాట్లాడుతుందో అది చూపించుకోవడానికి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా, కరీంనగర్. సైన్ అప్ శ్రీనివాస్.